చిక్కి ఎలా ఉన్నావు చిక్కి? ఎలా గుర్తుపట్టారు మాస్టరు? నీ మాటే కాదు, నీ శ్వాస కూడా వినబడుతుంది. ఎలా ఉన్నావు? పగలంతా పనుల్లో మునిగిపోయి రాత్రి నీ జ్ఞాపకాల్లో తేలుతున్నాను. నేను మాత్రం చాలా భయపడుతున్నాను. ఇక్కడంతా ఏవేవో మాట్లాడుతున్నారు. ఓసి పిచ్చి బుజ్జమ్మా, చాలామంది భయపడేది సమస్యలకి కాదు, పుకార్లకి, రూమర్లకి. పని పాట లేని చాలా మంది పకోడీగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. భవిష్యత్తులో వీళ్ళకి జీతాలు ఇచ్చి మరీ రాయిస్తారేమో తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. మొత్తం జగ్గ గురించి నీకు తెలియదు. ఈ బచ్చన్ గురించి కూడా వాడికి తెలీదు. అవును జిక్కి, రామాయణం అంటే ఏంటి? నమ్మకం. సీతకు రాముడు వస్తాడన్న నమ్మకం. మరి భయం దేనికి? ఇప్పుడు లంకలో ఉంది సీత కాదు, రాముడు. అందుకే భయం. నీ లాజిక్లు తగలయ్యా. ఇందుకు కాదా నువ్వు అంటే పడి చచ్చిపోయేది? అయినా నీ లాజిక్లతో కాకుండా నీ ముద్దులతో నోరు ముంచావా? నిన్నే. ఏంటత్తయ్య ఈరోజు కాఫీ అడగలేదు? ఒంట్లో బాలేదా ఏంటి? అత్తయ్య 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 సాంబశివ! ఎంత అన్యాయం చేసావమ్మా. ఓసారి చూసి వెళ్దామని వస్తే ఇదే చివరి చూపు చేసావు కదమ్మా. నువ్వు చూడు, రావట్లేదు. ఏడిస్తేనే వస్తే. మీ మెడలో కాసుల పేరు నా మెడలో చూడాలనుకున్నారు కదా ఇంతలోనే. మీరు వగలు నగలు నాకే అన్నారు కదా అన్నయ్య. మీ అమ్మ పేరు నాకు పెట్టావు, ఆ తర్వాత రైస్ మిల్ కూడా నా పేరు మీదే పెడతానని వెళ్ళిపోయావు కదమ్మా. వీళ్ళు ఏడుస్తుంది ఆవిడ పోయినందుకు కాదు, ఆస్తులు పోయినందుకు. గురుజీ, శిష్య, నా ట్రైనింగ్ నీ టైమింగ్ చూపాల్సిన టైం వచ్చింది. ఎంత ఏడిస్తే అంత ఆస్తి. మీరు యాక్షన్ చెప్పండి గురుజీ, ఆస్కార్ని దాటేస్తా. యాక్షన్. ఎప్పుడు కోట్లు ఇస్తా సినిమా తీసుకోరా అనే దాన్ని ఈ లోపే నీ చావు చూడాల్సి వచ్చిందా బామ్మా? నా స్టార్టమ్ చూడకుండానే స్టార్స్ లో కలిసిపోయావు. నేను మేకప్ వేసుకోక ముందే ప్యాకప్ చెప్పేసావా బామ్మా? మీ అమ్మగారు అందరు తల్లిలో జన్మనిస్తారు. నా తల్లి సచ్చి నన్ను బతికించింది. నువ్వు ఈ రైడ్ ఆపేయాల్సిన టైం వచ్చింది. నీ బ్యాడ్ లక్. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేయగానే మోటా ముళ్ళే సర్దుకొని మోటా ముళ్ళే వదిలేసి వెళ్ళిపోవాల్సింది. పైగా కాసేపట్లో కార్యకర్తలు, లీడర్లు, మంత్రులు, విఐపీలు, చివరికి ముఖ్యమంత్రి కూడా వస్తాడు. నీ బంగారం అమ్మైనా సరే నన్ను వెండి తెర మీద చూడాలనుకున్నావు కదా బామ్మా? లే బామ్మా, లే బామ్మా, లే. ఒక్కసారి నీ ముద్దులు మనవల్ని చూడు బామ్మా. లే బామ్మా, లే. లే బామ్మా, లే బామ్మా, లే. లే, లే బామ్మా, లే. లే, 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 లే బామ్మా. బాబా బతికింది, బాబా బతికింది. డాక్టర్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. బాబా బతికింది. డాక్టర్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. నాన్నగారు, బామ్మ బతికింది. It's cardiac arrest, but CPR done in right time. Who did this? రైట్ టైంలో నా శిష్యుడి గుండెల మీద గుద్ది మరి బామ్మను బతికించాడు.
నిజంగా మీ అమ్మగారు చాలా గొప్పవారు తెలుసా? మీకు మాత్రమే కాదు, ఈ రైడ్ ఆపకుండా చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. మా తల్లి, మీ అమ్మగారు బ్రతికినందుకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆఫీసర్స్, గెట్ బ్యాక్ టు వర్క్. పాత్రకు ప్రాణం పోయమంటే ఏకంగా శవానికే ప్రాణం పోసాడు మీ వాడు. ఈరోజు మీ అమ్మగారు బతుకున్నారంటే దానికి కారణం నా ట్రైనింగే. ఎస్ సార్, ఈ నెల నుంచి మన జీతం పెంచుకుంటాం. ఈ మధ్య ఖర్చులు అవి ఏమైంది అత్తయ్య? నిద్ర మాత్రలు వేసినట్టు అట్టా నిద్ర పట్టిందేంటి నాకు. ఏంటి గురుజీ, ఏంటి విషయాలు? ఆఫీసర్ శ్రీనివాస్ రిపోర్టింగ్ సార్. రిపోర్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందా? అవును సార్, ఈ ఇంటికి వచ్చి 3 నెలలు అయింది సార్. యాక్చువల్గా ఏం జరిగిందంటే సార్, అదేంటమ్మా, అందరూ అక్కడ కర్వాచౌత్ జరుపుకుంటూ ఉంటే నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? అంతా సక్రమంగా జరిగితే ఈ రోజు అల్లుడిని చూసేదానివి నువ్వు. ఏం పర్లేదు, అందుబాటులో లేనప్పుడు ఫోటో చూడొచ్చట. కానీ కర్వాచౌత్ చేసేదే భర్త బాగుండాలని, అలాంటిది తనే ఫోటో ఉంటే చాలన్నారు కదా. మా ఇంట్లో మా వాడి హీరో లాంటి ఫోటో ఉంది, చూపిస్తాను. రండి 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 రండి. అవు బేటీ. చికి, నువ్వేంటి ఇక్కడ? ఆ బచ్చనగాడు పెళ్లికి రాలేదని కొంప తీసుకున్నట్లు దూకేద్దాం అనుకున్నావా? జీవితం విలువైంది చిక్కి. దేవుడు తలుపులు మూసేస్తే కిటికీలు తెరుస్తాడంట. నువ్వు ఆ కిటికీలో వంక చూడాలి మరి. నాతో వస్తావా? ఎక్కడికి? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మాయకో మాట చెప్దాం. అక్కర్లేదు, ఇది నా జీవితం, నా డెసిజన్. నువ్వు వస్తావా రావా? నీతో ఎక్కడికైనా వస్తాను, ఏదైనా చేస్తాను. ఇక ఈ ఇంటితోనే కాదు, ప్రపంచంతోనే సంబంధం లేదు. లేదు 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 లేదు. నాకు నువ్వు, నీకు నేను. పద పద. నా కంపెనీ సత్రం చేసి పడేశారు కదరా. కానివ్వండి, కానివ్వండి. హలో, బచ్చన్ గారిని కలవాలి. మీరెవరు? పర్మిషన్ లేకుండా? జిక్కి వచ్చిందని చెప్పండి. అసలు ఏ పని మీద వచ్చారు? బచ్చన్ గారికి కాబోయే భార్యని. సార్ లోపల ఉన్నారు మేడం, ఒక్క నిమిషం. చిక్కి, ఏమైందమ్మా? నువ్వేంటిలో వచ్చావు? చిక్కి, ఏమైందిరా? ఏమైంది చెప్పు. ఈ బచ్చని కడికి ఇదే చివరి ముద్దు. రేపే ఈ దొరబాబుకి తొలి ముద్దు. తొలి ముద్దు తొలి ముద్దు తొలి ముద్దు. ఏమైంది చిక్కి? నువ్వు రాలేవు, నేను రాకుండా ఉండలేను. ఇవాళ మన మొదటి కర్వాచౌత్. అందరూ చంద్రుని చూస్తారు, నేను నిన్ను చూద్దామని వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. నీ జితలే కా పిచ్చిది కాదా మనసంతా. దొరబాబు, ఎస్ డార్లింగ్, తీసుకో. పిచ్చిదానా, జల్లెడక్కడా, అల్లుడిక్కడా. ఎల్లుండి నా పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. కుదరదు. అదే రోజు అదే ముహూర్తానికి నా పెళ్లి కూడా. వెళ్ళిరానా? ధైర్యంగా వెళ్ళు, నేను కూడా వస్తాను.
ఎవరమ్మా నువ్వు? నేను అంకుల్ మీ దగ్గర పనిచేసిన పాండే కూతుర్ని. ఎల్లుండి బచ్చన్తో నా పెళ్ళి. ఈరోజు గర్వా చౌతాని చూడ. పర్లేదేను అమ్మా, ఇది నీ ఇల్లు. ఎప్పుడు కావంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావంటే అప్పుడు వెళ్ళొచ్చు. కానీ మీ ఆయనే ఒప్పుకోడు. రూల్స్ గిల్సు అంటాడు. ఇక్కడ రూల్స్ ఎవరో పాటించట్లేదులే కానీ జిక్కి నువ్వు బయలుదేరు. చిన్నప్పుడు నా పుట్టినరోజుకి మా నాన్నతో ముక్కు పుడక పంపించారు. ఎల్లుండి నా పెళ్ళికి మా ఆయన్ని పంపిస్తారా ప్లీజ్? పిచ్చి పిల్ల, ఈసారి మంగళసూత్రం ఇచ్చి మరీ పంపుతా. క్షేమంగా వెళ్ళరా. దీర్ఘ సుమంగళీ భావ. అదృష్టం అంటుకుంది తాయారమ్మో తాయారమ్మ, ఆనందం ఆడుతుంది తాయారమ్మో తాయారమ్మ, అప్పనంగా దొరికాడు తాయారమ్మో తాయారమ్మ. పర్లే జగ్గయ్య గారు, బాగానే పాడుతున్నారు. రేపటి నుంచి ఎలాగో పాటలు పాడుకుంటూనే బతకాలి. ఈ రైడ్ అయిన తర్వాత కనిపించండి, మా ఆర్కెస్ట్రాలో అవకాశం ఇస్తాను. ఓకే అన్నట్టు మీ తాయారమ్మని కూడా తీసుకొచ్చేయండి, డువెట్ వేసుకోవచ్చు. డువెట్ సరేనా? అర్ధరాత్రి పూట పరాయి ఒకటితో మాటలేంటి? రేపు పెళ్ళైన తర్వాత నాకు ఇలాంటి నచ్చావు. పదా ఎక్కడికి? ఇంటికి. ఇంటికేంటి? మరిద్దరం మన ఇద్దరమే మా ఇంటికి. అంటే నువ్వు జీవితంలో కాంప్రమైజ్ అవుతున్నావు జిక్కి? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. త్వరగా వస్తే బండి మీద రావచ్చు, లేకపోతే నడుచుకుంటూ రావాలి. చాలా దూరం వెళ్ళాలి. నేను వెళ్ళిపోతున్నాను. చాలా దూరం వెళ్ళాలి, నడిచి వెళ్తాం. క్యాష్ అకౌంట్, గోల్డ్ అకౌంట్ సెపరేట్గా పెట్టండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే సార్. ఆ ఫోన్ నీకా నాకా? ఒకవేళ నీకైనా నాకు ఇచ్చేవా ప్లీజ్? నీ ముందే మాట్లాడతా. ఏంటి జిక్కీనా? అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారా మీరు? పాపం రా, అతని డ్యూటీ అతను చేసుకుంటున్నాడు. ఏమంటారు? మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారా? నాకెందుకు వచ్చిందిరా బాబు, మీరు చూసుకోండి. బచ్చన్గా నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు మేము ఈ ఇంట్లోనే ఉంటాం. నువ్వు బయటికి వస్తేనే మేము బయటికి వెళ్తాం. నీకు ఎక్కువ టైం లేదు, ఆలోచించుకో. కార్యకర్తలు ఇంగ్లీష్లో ప్యాంట్స్ అంటారు. పిచ్చి, నేనంటే చచ్చేంత పిచ్చి. నా కోసం చంపేంత పిచ్చి. 24 గంటలు. తాయారమ్మో, నీ లీలలే లీలలమ్మా. ఎవర్రా అది? లోపలికి వస్తే నీకే తెలుస్తుంది. అక్కడి నుంచే చెప్పి ఏం కావాలో. జర అగ్గి పెట్టియరా అదే. రే ఎల్రా. ఎవడ్రా నువ్వు? సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటా కూర్చుంటే 7 hours 30 minutes టైం పడుతుందిరా. కట్లెట్ మస్తు బిజీగా ఉండే అన్నరా మనడని వచ్చిన. సింపుల్ గా చెప్పాలంటే ఆ మాస్ మహారాజ్ పంపించిన యూత్ యువరాజ్.
Presenting to you today's entertainment, Sidhu Junalagadda, Junior Income Tax Officer, Aikar Bhavan, Hyderabad, 5003. మా అన్న నల్ల డబ్బు గుంజుతాడు, నేను నరాలు గుంజుతా. ఇద్దరం గుంజుతూనే ఉంటాం. బా ఏం తింటుర్రా ఒక్కొక్క